సరేరా ప్రేమ్ తమ్ముడు అగో అంటుంది మన స్వప్న సిస్టర్. ఆ స్వప్నక్క మీకు మ్యాజిక్ బస్సు ఇన్‌స్టిట్యూట్ తెలుసా స్వప్నక్క? తెలియదు. తెలుసు తమ్ముడు. కాకరకాయ నా చేదు లేదా అంట. కాకరకాయ నేను ఎందుకు చేదు కాకరకాయ చేదు ఉంటదండి? లేకుండా వండుతానండి. శ్రీనివాస్ గారు నేను కాకరకాయ చేదు లేకుండా వండుతా. ఇద్దరు గుర్తున్నారా అమ్మా తల్లి మీరు? ఇద్దరు ఎలా మర్చిపోతా చెప్పండి మీరిద్దరు. నువ్వు మర్చిపోయావు తమ్ముడు. ఈ రోజు మరి వచ్చావు 10 డేస్ మర్చిపోయావు కదా! తర్వాత. 10, మర్చిపోయావు 20 అంటే నా డేస్ లైవ్‌కి అయింది. ఈ వస్తున్నావా రోజు నువ్వు? వచ్చాడు లైవ్‌కి. బావి నా తమ్ముడు. లైవ్‌కి రావట్లేదు బాబీ. ఏ టైంకి అక్క 7:30కి తన సిస్టర్ 7కి పెడతది. 7కో 6:30కో ఆమెకు లైక్ 7కి ఇచ్చేసి కాదు. ఆ ఆఫ్టర్‌నూన్ గూడా పెడుతున్నా 2:30కి. నేను అప్పుడు వెళ్తా నీకు లైక్ ఇస్తాలే. నేను 2:30కి లైవ్ పెడుతున్నా మళ్ళీ. ఇగో లైవ్ పెడదామనే చూసినా ఆన్ చేసేసరికి మీదుంది. అమ్మ తోడు దొంగలు ఇద్దరు పెట్టిర్రు నాకు చెప్పకుండా అనేసి. లేదు. నేను స్టార్ట్ చేసి లింక్ షేర్ చేసిన. పావనికి చేసిన, దినేష్ చేసిన. ఆహా! అయితే పావని ఎక్కడుందో ఫోన్ చేయలే. ఫోన్ చేయకుండా షేర్ చేసిన. చూద్దాం అన్నట్టు. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. రామదాస్ అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్. వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య. మర్చిపోయిండు చెల్లెల్ని. అన్నయ్య హాయ్ తిన్నారా? ఏం ఇద్దరికి జై చేస్తున్నారు? శ్రీరామ్ చెల్లెలు. జై శ్రీరామ్ అన్నయ్య. బాగున్నావా అన్నయ్య? తిన్నావా? అన్నయ్య మీరు గూడా చెల్లెలని మర్చిపోతే ఎలాగన్నయ్య? ఏంది నాకు మెసేజెస్ పెట్టడం లేదు ఏమిటి మీ ఇద్దరు అంటున్నాడు మన బాబీ తమ్ముడు. ఎందుకు పెట్టట్లేము? కనీసం నాకు కాల్ అయినా చేసి చెప్పాలి కదా! అయ్యా తమ్ముడు ఎందుకు చెప్పట్లేదు? నువ్వు నీ ఇన్‌స్టాలో నీకెప్పుడు మెసేజ్ పెడతా. 4 డేస్ 5 సార్లు పెట్టాను స్వప్న. ఆ! ఇంగెవ్వరు రావట్లేదు. షేర్ చేస్తాను, ఏం చేసినా నేనే సెపరేట్‌గా పెట్టుకుంటాను. నేను లింక్ ఎవ్వరికి షేర్ చేయట్లేదు. నేనైతే లింక్ అసలు ఒక్కరికి గూడా షేర్ చేయను. నేను గ్రూప్‌లో మచ్చపాక గూడా అభి షేర్ అంటే చేయట్లేదు హాయ్ అండి బాబీ. హాయ్. దానిలో ట్రైనింగ్ నేర్చుకుంటున్నా అంటున్నాడు మన ఉమేష్ తమ్ముడు. రామదాస్ అనే 23 లైక్ డన్ అమ్మ అంటున్నాడు. ఉమేష్ తినాలి అంటున్నాడు. ఓకే ఓకే తినేసేయ్ తమ్ముడు తిను. హైదరాబాద్ లో ఉన్నాను కదా మొన్న వెళ్ళాను. బిజీగా ఉన్నా మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా. ఐసో కోచింగ్ కి వెళ్ళాలి కదా. ఓకే ఓకే తమ్ముడు. స్వప్నక్క 24 లైక్ అక్క అంటున్నాడు సురేష్ తమ్ముడు. హాయ్ తమ్ముడు, సురేష్ తమ్ముడు తిన్నావా? హాయ్ హాయ్ తమ్ముడు తిన్నావా లేదా కామెంట్ చేయి. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు? మేమిద్దరమ్మా. నువ్వే చెప్పాలి గక్కడ ఒక ఎవరో. గక్కడ ఒక బాబీ తమ్ము ఉంటాడు. వాళ్ళ అక్కలము. అది. అంతే కదా కరెక్ట్ చెప్పిందా? ఓకే. ఓకే. నేను బాగున్నాను చెల్లెళ్ళు మీరు బాగున్నారా? బాగున్నాం అన్నయ్య. మేమెలా బాబీ ఉన్నామో తమ్ముడు కనిపిస్తున్నాం గదా అన్నయ్య. నేను మర్చిపోలే చెల్లి. మీరు మర్చిపోయినారన్నయ్య. మా లైవ్ కి రావట్లేదు. చాలా రోజులకొచ్చారు. మీ ఇద్దరు వీడియోస్ నా వీడియోస్ కి అయితే కామెంట్ పెడుతున్నాడు రామదాస్ అన్నయ్య నేను నా చూసా. వీడియో పెడుతున్నారు చూసా. థ్యాంక్ యూ అన్నయ్య. భోజనాలు చేశారా చెల్లెళ్ళు? చేశామన్నయ్య. మీరు చేసినా చేశారా అన్నయ్య. లేదా చెప్పండి? స్వప్నక్క పక్కన అక్క ఎవరు అక్క? నేనా తమ్ముడు నేను గాడు దొరికిన సురేష్‌కి ఒక అక్కని. దొరికిందంట సప్న తమ్ముడు చూడొకసారి. సప్నకు కూడా దొరికిన గాడ ఒక అక్క ఉంటది ఆడ. ఉప్పల్లో దొరికింది. ఉప్పల్‌లో దొరికితే వచ్చింది. నన్ను ఇంటికి కూడా తీసుకొని పోయింది ఉప్పల్‌లో ఉంటే. ఆ! మి మిస్టర్ హెడ్జ్ కిచెన్ అంట. హాయ్ అండి. హాయ్. వెల్కమ్ టు హాయ్. అవర్ లైవ్ అండి. ఫస్ట్ టైమ్ నా లైవ్‌కి వచ్చినట్లయితే నా నా ఛానెల్‌లోకెళ్ళి వీడియోస్ చూసి వీడియోస్ నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన మా స్వప్న సిస్టర్ ఉంది. స్వప్న కలెక్షన్స్ తనకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. నమ్ముతున్నాడు. ఇంకా గుర్తు రాలేదు. ఇంతకీ ఈ ముగ్గురు అక్కల ముద్దుడు తమ్ముడు ఎవరు? ఏమో నాకు కూడా సురేష్ తెలవదు తమ్ముడు తమ్ముడు. ఈ కదా ముగ్గురు బాబీ. అక్కల ముద్దుడు తమ్ముడు ఎవరో? సురేష్ తమ్ముడు. నీకు తెలుసా స్వప్న ఈ ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు నేను కూడా ఎప్పుడో గప్పుడెప్పుడో నాకు చూసా. తెలుసు. నాకు తెలుసు. నాకు తెలుసు. ఏమో కాకపోతే ఈ మధ్య కనిపిస్తలేడు. నేను కూడా మర్చిపోయా అయితే ఎవరో నాకు తెలవదయితే. కనిపిస్తలేగా నేను గూడా మర్చిపోతా ఇంగయితే. మర్చిపో మరి. కనిపియనోళ్ళని మర్చిపోవాలి. అక్కలు వచ్చేసా. వచ్చేసావు. తిన్నావా డ్రైవింగ్ తమ్ముడు? డ్రైవింగ్ డ్రైవింగ్‌లో ఉన్నావు జాగ్రత్త తమ్ముడు. అక్కలు వచ్చేసదా వస్తావు కరెక్టే గాని నువ్వు డ్రైవింగ్ బయటికెళ్తున్నా హైవే మీద ఉన్నావు జాగ్రత్తగా డ్రైవ్ చేయి తమ్ముడు. నేను రేపు ఊరెళ్తున్నా. ఎవరి లైవ్‌కి రాను తిట్టుకోకండి. ఫస్టే చెప్తున్నా. నేను గూడా లైవ్